దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా కలుగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి, అన్ని కీడుల నుండి తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. మరి ఇక్కడ దుర్మార్గుణ్ణి, నీతిమంతుణ్ణి ఇద్దరిని హెచ్చరించాల. ఎవరు కూడా తమ దుర్మార్గతను బట్టి నశించిపోకూడదు. ఎవరైనా తమ నీతిని బట్టి అతిశయించి నేడు గర్వములో పడిపోకూడదు అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు తన వాక్కును ఇస్తున్నాడు. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును తప్పించుకొందువు. దేవునికి స్తోత్రం. సో దేవుని కృపను బట్టి నీతి గలవాడు, దుర్మార్గత గలవాడు ఇద్దరు కూడా దేవుని సేవకుల ద్వారా, కాపర్ల ద్వారా హెచ్చరించబడాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా మాట్లాడుతూ, మరి నీతి గలవాడు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. నీతి గలవాడు నేడు పాపం చేసినప్పుడు మరి వాడు ఆ రోజు తన కీడును జయించాలంటే కాపరి చేత హెచ్చరింపబడాలి. అప్పుడు ఆ కీడు నుండి అతడు తప్పించబడతాడు. మరి కాపరి కూడా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చిన వాడైతాడు. తాను చేసిన హెచ్చరికను బట్టి కాపరి కూడా తన ప్రాణమును కాపాడుకుంటాడు. ఖచ్చితంగా ఇది దేవుడు నియమించిన కాపర్ల యొక్క బాధ్యత. ఎవరి ఎడలా మోహమాటం కలిగి ఉండొద్దు. మరి దేవునికి ఎవరి ఎడలా పక్షపాతం లేదు. మన గతం గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడు, మన ప్రస్తుతం గురించే దేవుడు మాట్లాడతాడు. మరి వ్యభిచారి అయిన స్త్రీ కూడా పట్టబడి మరి రాళ్లతో కొట్టి చంపబడాలన్నప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఒకటే, మరి ఇక మీదట పాపము చేయవద్దమ్మా. సో గతము దేవుడు క్షమించే దేవుడు. గతం క్షమించినాడు కాబట్టి ఈరోజు ఉదయం నిద్ర లేచినాము. మరి నేటి నుండి మనము దేవునికి విధేయులమై లోబడిన వారమై ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని బ్రతికించి ఆశీర్వదించే దేవుడు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చాను. మరి దేవుడు నీతిమంతులకు, దుర్మార్గులకు ఇద్దరికీ హెచ్చరిక చేయాలి అని చెప్పి, మరి దేవుడు మైదాన భూమికి వెళ్ళు, నేను అక్కడ వచ్చి నీతో మాట్లాడతాను అని యెహెజ్కేలు ప్రవక్తకు తెలియజేసినాడు. నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయెను. మరి ఈ ప్రభావం గురించి రాయబడింది. యెహోవా ప్రభావం ఎవరు అనే విషయము మనకు ఈ గ్రంథంలో రాయబడింది. అదే రీతిగా ఆయన తన ప్రభావమును మరి ప్రవక్తకు చూపిస్తూ ఉన్నాడు. ఏమా ప్రభావము అన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథము మరి 1వ అధ్యాయము. లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనాన్ని ఈయన చూసినాడు. 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆ జీవుల తలలపై నా మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనపడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి యొక ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపి చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనపడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనపడెను. చుట్టూను తేజోమయముగా కనపడెను. వర్షాకాలమున కనపడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము.
ఈ దర్శనాన్ని మళ్ళా 3వ అధ్యాయంలో ఈయన చూస్తున్నాడు. ఎక్కడ? మైదాన భూమిలో. ఎవరి దర్శనం అది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనం, యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూసి నరరూపయోగు ఒకరిని చూసినాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన నడుము నుండి పైకి, ఆయన నడుము నుండి కిందికి అగ్నితో నింపబడింది. ఆ దర్శనాన్ని మళ్ళా ఇక్కడ చూస్తున్నాడు. మళ్ళా 23కు వద్దాం. 3:23కు, నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలన సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత, మరి ఆ ప్రభావ దర్శనాన్ని చూసి ఆయన నేల మీద సాష్టాంగపడినాడు. అప్పుడు దేవుని ఆత్మ మళ్ళా అదే విధముగా మొదటి అధ్యాయంలో ఏ విధంగా నిలవబెట్టనో అదే విధంగా దేవుని ఆత్మ అతనిలోకి ప్రవేశించి ప్రవక్తను దేవుని ఎదుట నిలబెట్టాను. తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు. వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. హల్లెలూయా. దేవుడు మైదానపు భూమికి పిలిచినాడు. అక్కడ జరగబో సంగతులను దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు బాగా తిరుగుబాటు చేసేవాళ్ళు, నా మాట వినలేదు, నీ మాట కూడా వినరు. నువ్వు హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు? నిన్ను బంధించబోతున్నారు. అనేకమైన పాశములు వేసి నిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నువ్వు వారిని గద్దించకుండా నేనేం చేస్తాను? నీ నాలుకను నీ అంగిటికి అంటుకొన చేస్తాను. అప్పుడు నోటి మాట బయటికి రాదు కదా. అవునా? ఇట్లా శ్రమలున్నాయి. నువ్వు వెళ్ళి చేయబోయే పనిలో శ్రమలున్నాయి. మరి ఆ శ్రమలు, అవునా, ఆ శ్రమలు ఎటువంటివి అంటే నిన్ను వాళ్ళు బంధించేస్తారు. ఎందుకు బంధిస్తారు అంటే నువ్వు వాళ్ళను గద్దించబోతున్నందుకు. మరి గద్దించినప్పుడు వాళ్ళు నిన్ను బంధిస్తారు కాబట్టి, అవునా, నీ పని జరగదు. నిన్ను వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంది. నువ్వు శ్రమల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు వారిని గద్దించకుండా నేనేం చేస్తా? నీ నాలుకను నీ అంగిటికి అంటుకొన చేస్తా. అప్పుడు నీ నోట నుండి మాట రాదు కదా. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి, నా మీద తిరుగుబాటు చేసినారు, మానవునివైన నీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు. అవునా? వాళ్ళు నిన్ను బంధిస్తారు, పాశములు వేసి నిన్ను బంధిస్తారు. కాబట్టి నువ్వు వారితో మాట్లాడకుండా నీ నాలుకను నీ అంగిటికి అంటుకొన చేసేదను. మరి కొన్నిసార్లు మనకు కూడా మన నోటిని దేవుడు అదుపు చేయడం ఎంతో అవసరం కదా. మన నోటి మాట వలన అనేకమైన గొడవలు, అనేకమైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటా ఉంటాం. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రవక్త యొక్క నాలుకను ఆయన అంగిటికి అంటుకొన చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడని లేని వాడై ఉన్నాడు. 2 సార్లు ఈ సందర్భం ఉంది. మొట్టమొదటిసారి రౌద్రాగ్ని చేత ఈ ప్రవక్త దేవుని యొద్ద నుండి వస్తున్నప్పుడు, ఆత్మ ఆవేశం వలన నింపబడినప్పుడు, వ్యాకులం చేత అనగా విపరీతమైన బాధ చేత ఉన్నప్పుడు దేవుడు దేవుని హస్తాన్ని అతని మీద పెట్టి, దేవుడు వారం రోజుల పాటు అతడు తన ప్రజల మధ్యలో ఉన్నాడు కానీ ఏమి మాట్లాడక మౌని అయి ఉన్నాడు. ఆ రౌద్రాగ్నిని, ఆ వ్యాకులమును దేవుడు అణిచేసినాడు అతనిలో, ప్రవక్తను. మళ్ళా ఇంకోసారి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అతని నాలుకను అంటుకొన చేస్తున్నాడు, అంగిటికి అంటుకొన చేసి అతడు వారిని గద్దింపకుండా చేస్తున్నాడు. ఎందుకోసం చేస్తున్నాడు? మొట్టమొదటిసారి రౌద్రాగ్ని చేత వచ్చినప్పుడు, వ్యాకులము చేత వచ్చినప్పుడు దేవుడు అతన్ని మాట్లాడలేదు. ఈసారి ఇతన్ని బట్టి కాదు, వారు చేసే తిరుగుబాటును బట్టి. ఆ ప్రజలు నువ్వు మంచి చెప్పినా వినరు. మంచి చెప్పినందుకు నిన్ను బంధించబోతారు. అవునా? నిన్ను బంధిస్తారు. వాళ్ళు అనేకమైన కుట్రలు పన్నుతారు కదా. అందుకని ఏం చేస్తా? నువ్వు మాట్లాడకుండా చేస్తా.
అని రెండోసారి అతడు మౌనం వహించేటట్లు చేస్తున్నాడు దేవుడు. సో దేవుని కృపను బట్టి మరి మనకు కూడా చాలా సార్లు అనిపిస్తుంది ఆ మాట మాట్లాడకుంటుంటే బాగుండు. అవునా? ఒకసారి మాట్లాడినాక వెనక్కి తీసుకోలేని పరిస్థితి. ఇక్కడ మరి తిరుగుబాటు చేయు ప్రజలు అతడు మాట్లాడే దేవుని మాటలను బట్టి అతన్ని బంధిస్తారు. కాబట్టి దేవుడు అతడు మాట్లాడకుండా అతన్ని మరొకసారి మౌనిని చేసినాడు. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరిచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యుద్ధకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకయుండునుగాక అని ప్రభువుకు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. మరి నేను నీ నోరు తెరిచే వరకు నువ్వు మాట్లాడు. నేను నీ నోరు ఎట్లా తెరుస్తా? మళ్ళా నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరవబడతాడు. ఈసారి నీ నోరు తెరవబడినప్పుడు నీ నాలుకను అంగిటికి అంటుకొని చేస్తా కదా, అది అట్లే ఉంటది. ఎప్పటి వరకు ఉంటది? నేను మళ్ళా నీతో మాట్లాడేవాడు. ఈసారి నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు? డిప్లొమాటిక్ గా మాట్లాడతావు. ఏమని? మీకు వినాలనుంటే వినండి, మీకు వినకూడదు అనిపిస్తే వినొద్దండి. అంటే ఈ మాట ఖచ్చితంగా వినాలా, ఇప్పుడే మీరు లోబడాలా అనేది లేదు. దేవుడు మీకు స్వాతంత్రం ఇస్తున్నాడు. మీరు వినాలి అని అనుకుంటే వినండి, వినొద్దు అనుకుంటే వినొద్దు కదా. ఎప్పుడైతే ఇట్లా డిప్లొమాటిక్ గా మాట్లాడతావో వాళ్ళ సగం కోపాన్ని అణిచేసినవి అవుతావు. అవునా? ఇట్లా డిప్లొమాటిక్ గా అన్నప్పుడు అర్థం ఏంటంటే మరి వాళ్ళు వాళ్ళ కోపాన్ని అణిచే విధంగా, లేదు అంటే ఇంకా సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కట్టె విరగకుండా పాము చావకుండా, అంటే ఎవ్వరికీ ఇబ్బందికరంగా ఉండొద్దు. ఈరోజు సంఘాల్లో ఉండే పరిస్థితి ఇదే. చాలా డెవలప్డ్ చర్చెస్ లో, డెవలప్డ్ అంటే జ్ఞానంలో డెవలప్డ్ కాదు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన సంఘాల్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే మరి పాస్టరు సంఘ సభ్యులను ఎక్కువ గద్దించడానికి వీలు లేదు. చాలా సున్నితంగా వాక్యం చెప్పాలి. ఒకవేళ పాస్టరు కొంచెము కఠినంగా వాక్యం చెప్పినప్పుడు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఎవరైనా నొచ్చుకుంటే మరి ఆ పాస్టరు వల్ల, ఆ గద్దింపు వాక్యం వల్ల, హెచ్చరిక వాక్యం వల్ల అవునా ఎవరైనా సంఘానికి రావడం మానేస్తే పాస్టర్ పనిష్మెంట్ అనుభవించాలి. అది కేవలం చర్చిల్లోనే కాదు, మనం స్కూళ్ళలో కూడా చూడొచ్చు. చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి టీచర్ కొట్టినారంటే మళ్ళా పేరెంట్స్ కొడుతుండ్రి. ఎందుకు కొట్టినారు? ఏం హోంవర్క్ చేయలేదా, అల్లరి చేసింటావు, చేస్తావా అని మళ్ళా కొడుతుండ్రి. ఇప్పుడు అదే పేరెంట్స్ ఎట్లా తయారైనారు? ఇంటికి వచ్చి టీచర్ కొట్టినారు అంటే స్కూల్కి వచ్చి టీచర్ను గద్దించే పేరెంట్స్ తయారైనారు. అవునా? అట్లే ఈరోజు సంఘాల్లో కూడా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన సంఘాల్లో ఇదే పరిస్థితి, పాశ్చాత్య దేశాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన భారతదేశంలో అయినా సరే ప్రస్తుతానికి ఇంకా పూర్తిగా ఈ పరిస్థితి రాలేదు, కానీ వెస్టర్న్ కంట్రీస్ లో, అంటే డెవలప్డ్ కంట్రీస్ లో ఈ పరిస్థితి ఉంది. అక్కడ వాక్యం ఎట్లా చెప్పాలా? ఇక్కడ దేవుడు ప్రవక్తకి ఎట్లా చెప్పమంటున్నాడో అట్లా చెప్పాలా. కట్టె విరగొద్దు, పాము జావద్దు, నీలో పాపం పోకూడదు. అవునా? కానీ నీకు వాక్యము తెలియజేయబడాల కదా. సో అటువంటి విధంగా, ఆ విధంగా చెప్పాలి. అప్పుడు ఏమైతుంది? మరి నువ్వు బంధించబడవు, నువ్వు క్షేమంగా ఉంటావు. అవునా? కానీ దానివల్ల లాభం ఏముంది? ఉపయోగం ఏముంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. మరి దేవుడు ఆ మాట సెలవిచ్చినాడు, వాళ్ళు నిన్ను బంధించకుండా నిన్ను తప్పిస్తా, నీ నోరును నేను అదుపు చేస్తా, నువ్వు ఏం మాట్లాడాలో నేను నీకు తెలియజేస్తా. అవునా? నీకు హాని కలగకూడదు, నువ్వు బంధించబడకూడదు అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ పాత నిబంధన కదా. మరి ఒక సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము అవ్వమను కన్నాడు. అవునా? అవ్వమను కన్నప్పుడు దేవుడు ఆదాము మరి మెలకువగా ఉన్నప్పుడు ఆ సిజేరియన్ చేసినాడా, ఆపరేషన్ చేసినాడా? అతనికి గాఢ నిద్ర కలగజేసినాడు. ఎందుకంటే ఆదాము ఆ నొప్పిని భరించలేడు కాబట్టి.
గాఢ నిద్ర కలగజేసినాడు. ఈ గాఢ నిద్ర కలగజేసినందుకు అబ్రహాము పెయిన్ తెలియకుండా, అబ్రహాము నొప్పి తెలియకుండా అవ్వమ్మను కన్నాడు. అవునా? నొప్పే తెలియకుండా. ఎందుకంటే దేవుడు ఏం కలగజేసినాడు? గాఢ నిద్ర కలగజేసినాడు. మరి నొప్పి తెలియకుండా కన్నందుకు ఆదాము అవ్వమ్మను సాతానుకు అప్పగించేసినాడు. అంటే కాపుదల ఉందా? ఆమె ఎక్కడికి పోయింది, ఎవరితో మాట్లాడుతుంది అనే కాపుదలలో పెట్టుకున్నాడా? కేవలము మరి తోటకు మాత్రమే కాపరా, తన భార్యకు కాపరి కాదా? తాను తన రక్తంలో రక్తము కదా ఆమె, తన శరీరములో శరీరము, తన ఎముకలో ఎముక కదా ఆమె. ఎందుకు కాపాడుకోలేకపోయినాడంటే, ఎందుకు సాతాను ఆమెను లోపరుచుకోగలిగిందంటే, ఆదాము నొప్పి తెలియకుండా ఆమెను కన్నాడు కాబట్టి. ఒకవేళ నొప్పి భరించి కనింటే ఆమె పట్ల ఆదాము ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడు. ఎంత ప్రేమ అంటే సంఘము ఎడల యేసుక్రీస్తు కలిగి ఉన్న ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాముగా పిలువబడ్డాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు సంఘమును కన్నాడు. గాఢ నిద్రలో కనలేదు, మత్తుమందు వేయించుకోలేదు, మెలకువగా ఉండి ప్రతి గాయమును భరించినాడు, ప్రతి నొప్పిని అనుభవించినాడు. ఆ విధముగా ఆయన చివరి రక్తపు బొట్టు వరకు చిందించి ప్రసవ వేదన అనుభవించి సంఘమును ఆయన కన్నాడు, తన ప్రాణం పెట్టి కన్నాడు. అందుకని సంఘము ఎడల అంత ప్రేమ చూపిస్తున్నాడు, సంఘాన్ని అంతగా కాపాడుకుంటున్నాడు, సంఘం కొరకు అంతమంది అపోస్తులను పంపించినాడు, అంతమంది ప్రవక్తలను లేవనెత్తుతున్నాడు. అదే విషయము మనం ఆలోచన చేయాలి. మరి మనము కూడా చాలాసార్లు అనుకుంటాం, శ్రమల్లో నుండి దేవుడు తప్పిస్తే బాగుండు, మనం ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు అనేది దేవుడు మన అదుపు చేస్తే బాగుండు, ఈ సమస్యలు ఈ శ్రమలు ఈ అవరోధాలు రాకుండా దేవుడు కాపాడితే బాగుండు అని. నిజంగంటే బాగుండు, కానీ దానివల్ల మనకు సంపూర్ణత రాదు. ఒకసారి ఆలోచించండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? హెబ్రీలు ఇట్లా డిప్లొమాటిక్ గా ఉండడం వల్ల సమస్యలు రావు. కానీ యేసుక్రీస్తు ఇట్లున్నాడా? అంటే కట్టె విరగకుండా పాము జావకుండా తన వాక్యాన్ని బోధించినాడా? లేదు. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బోధించినాడు. మరి ప్రవక్త విషయంలో అంత జాగ్రత్త తీసుకున్న దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఎందుకు తీసుకోలేదు? ఎందుకు యేసుక్రీస్తును బంధించడానికి ఒప్పుకున్నాడు? ప్రవక్త బంధించబడకూడదు అని కోరుకున్నాడు కదా. ప్రవక్త ఏం మాట్లాడాలనో ఎప్పుడు మాట్లాడాలనో నిర్ణయించినాడు కదా. మరి ప్రవక్తకు హాని జరగకుండా మాట్లాడేటట్లు చేసినాడు కదా. మరి యేసుక్రీస్తు విషయంలో ఎందుకు అదుపు చేయలేదు అంటే, చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. వారి రక్షణకర్త అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును శ్రమల ద్వారా తీసుకెళ్ళినాడు దేవుడు. వాళ్ళు బంధించడానికి వస్తే బంధించడానికి అనుమతి ఇచ్చినాడు. వారు కొరడా దెబ్బలతో కొడుతుంటే దేవుడు అడ్డుకోలేదు. యేసుక్రీస్తు నువ్వు ఈ మాట మాట్లాడు, ఈ మాట మాట్లాడొద్దు అని ఎక్కడా నియంత్రించలేదు. అవునా? స్వాతంత్రం ఇచ్చినాడు. ప్రతి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు యేసుక్రీస్తు స్పష్టముగా ముక్కుసూటిగా మాట్లాడినాడు. అవునా? వీళ్ళు పరిసయ్యులు కదా, వీళ్ళు యాజకులు కదా. అవునా? వీరితో నేను కొంచెం డిప్లొమాటిక్ గా మాట్లాడదాము, అవునా, వీళ్ళతో కొంచెము కట్టె విరగకుండా పాము చావకుండా మాట్లాడదాం ఎక్కడా లేదు. చాలా సూటిగా మాట్లాడినాడు. అవునా?
పరిసయ్యులతో ఏమి, సుంకర్లతో ఏమి. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడినాడు. దేవుడు ఎందుకు అదుపు చేయలేదు? ఎందుకంటే యేసుక్రీస్తు తాను బంధించబడితే బంధించబడని సత్యమే మాట్లాడాల. నేనే సత్యము. హల్లెలూయా. ఇది నిజము. నీకు అంగీకార యోగ్యముగా ఉన్నా, నీకు ఆ సత్యం వల్ల నొప్పి కలుగుతున్నా, సత్యాన్నే చెప్తాడు ఆయన. ఆ సత్యమును బట్టి, యేసుక్రీస్తు ప్రకటించిన సత్యమును బట్టి ఆయన బంధించబడుతాడు అని దేవునికి తెలుసు, ప్రభువుకు కూడా తెలుసు. సిలువ వేయబడతాడు అని తెలుసు. కానీ ఏమని రాయబడింది? అనేకులైన కుమారులను దేవుడు మహిమలోకి తీసుకురావాలంటే యేసుక్రీస్తు శ్రమలు అనుభవించాలి. శ్రమల ద్వారానే ఆయన సంపూర్ణుడైతాడు. ఈ శ్రమ అనుభవించకుండా ఆదాము అవమను కన్నాడు, ఆమెను కాపాడుకోలేకపోయినాడు, ఆమెతో కూడా నశించిపోయినాడు. కానీ శ్రమల ద్వారా యేసుక్రీస్తు సంఘాన్ని కన్నాడు. తన సంఘం హింసించబడుతున్నప్పుడు వచ్చి పౌలును గద్దించినాడు. సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని తన సంఘాన్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే తాను ప్రాణం పెట్టి కొన్న సంఘం. ఎట్లా మెలకువగా ఉంటూ ఆదాము వలె గాఢ నిద్రలోకి పోయి స్త్రీని కన్నట్లు యేసుక్రీస్తు గాఢ నిద్రలోకి పోయి కనల, మెలకువతో కన్నాడు. ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని అనుభవించినాడు. ఈరోజు కొత్త నిబంధన క్రైస్తవులం అయితే, అవునా, యేసుక్రీస్తు చూపిస్తున్నాడు ఇదే మార్గం. పాత నిబంధనలో దేవుడు తప్పించేసినాడు, కొత్త నిబంధనలో తప్పించలేదు. అపోస్తుల విషయంలో కూడా చూడండి, అవునా, ఇదే మాట ఇక్కడ రాయబడింది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమంటున్నాడు? వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును, పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. హల్లెలూయా. ఎవరెవరికి? పరిశుద్ధ పరచువాడు యేసుక్రీస్తు, పరిశుద్ధ పరచబడువారు మనం. అందరికీ ఒకటే మూలం, ఒకటే మార్గం. ఏమా మార్గము? శ్రమలు అనుభవించాలి. మనం కూడా దేవుని అడగొచ్చు, దేవా ఈ కష్టాల నుండి నాకు విడుదల ఇవ్వు. ఇవ్వగలడు దేవుడు, అవునా. నేను భారం మోయలేకున్నా అంటే ఆయన నీ మీద అధిక భారం మోపే దేవుడు కాదు కదా. కానీ అపోస్తులు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ఏమన్నాడు? మనకు వాళ్ళు చూపిస్తున్న మార్గం ఏంది? మనం ఎటువంటి ప్రార్థన చేయాలా? దేవా ఈ కష్టాల నుండి తప్పించు అని ప్రార్థన చేయాలనా? దేవా ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను రాటుదేల్చు, నన్ను సంపూర్ణిగా చెయ్యని ప్రార్థన చేయాలా? మనము కొత్త నిబంధన క్రైస్తవులం. మన ప్రభువు శ్రమలు అనుభవించినాడు, మనము అనుభవించాలి. అందుకే రాయబడింది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఏలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. హల్లెలూయా. మరి అపోస్తులు ఎన్నిసార్లు బంధించబడినారు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడినారు, ఎన్నిసార్లు కట్టెలతో కొట్టబడినారు, అవునా. మరి గొలుసులతో బంధించబడినారు, అవునా. ఎన్నిసార్లు వాళ్ళు వ్యతిరేకించబడినారు, దూషించబడినారు, తిరస్కరించబడినారు. అయినా ఒక్క అపోస్తులుడు కూడా అడగలేదు, దేవా ఈ శ్రమలు మాకొద్దు అని అడగలేదు. పాత నిబంధనలో దేవుడు శ్రమల నుండి వాళ్ళని తప్పించినాడు. కొత్త నిబంధనలో శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణులుగా తీర్చిదిద్దుతున్నాడు. శ్రమలు ఎంత విస్తరిస్తే అంత ఆదరణ క్రీస్తు ద్వారా విస్తరిస్తుంది, అంతగా బలపరుస్తాడు ఆయన. మనం అనేకులను బలపరచుటకు ఆ శ్రమ అనుభవం మనకు లేకుంటే శ్రమల్లో ఉన్న వారిని ఎట్లా ఆదరించగలము? అందుకనే కొన్ని శ్రమల ద్వారా దేవుడు తీసుకెళ్తాడు. ఇక్కడ శ్రమల నుండి యెహెజ్కేలును తప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా.
శ్రమల నుండి హెజ్కేలును తప్పిస్తున్నాడు. ఇదే వచనాలు మన జీవితానికి మనం అప్లై చేసుకున్నాం అనుకో, మనం కూడా మొదటి ఆదాం మాదిరిగా తయారవుతాం. మనము కడపటి ఆదాం మాదిరిగా ఉండాలి. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మెలకువతో శ్రమలు అనుభవించి సంఘాన్ని కని దాన్ని ఎట్లా కాపాడుకున్నాడో, సంఘం అనే స్త్రీని ఎట్లా కాపాడుకున్నాడో, ఎందుకు కాపాడుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కాపాడుకున్నాడు అంటే శ్రమ పడినాడు, ఆయన కష్టపడినాడు. కష్టపడి సంపాదించినది ఎవడు కూడా ఇడిచిపెట్టడు. అదే ఉచితంగా వచ్చిన దాన్ని జల్సా చేస్తారు, అవునా? వాటి విలువ తెలియదు. సో దేవుని కృపను బట్టి కొత్త నిబంధన క్రైస్తవులకు దేవుడు చూపిస్తున్న మార్గం ఇది. దేవుడు తప్పించగలడు మనం బంధించబడకుండా, అవునా? మన నోటిని అదుపు చేయగలడు, కానీ స్వాతంత్రం ఇచ్చినాడు, అవునా? దేవుని కృపను బట్టి మనం అందరము ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనము కట్టె విరగకుండా పాము చావకుండా మాట్లాడే క్రైస్తవులుగా ఉండొద్దు. వాళ్ళు తిరుగుబాటు చేసేటోళ్ళైనా సరే, అవునా, వాళ్ళ ఎడల మనకు నష్టం వస్తున్నా సరే, దేవుని కృపను బట్టి దేవుడు ఏమి తెలియజేస్తే అది మనం చెప్పే క్రైస్తవులుగా ఉండాలి. దేవుడు ఏ మార్గము చూపిస్తే ఆ మార్గములో ముళ్ళ కిరీటాలుండని శ్రమలుండని మనం ఆ మార్గంలో వెళ్ళాలి. దానిలోనే మనకు సంపూర్ణత ఉంది. కొంచెం కష్టపడాల, శ్రమ పడాల. ఆ వద్దు నాకు అనుకునేది క్రైస్తవ జీవితమే కాదు. విలాసవంతంగా ఉండాలా, సౌకర్యవంతంగా ఉండాలంటే మనం క్రైస్తవులమే కాదు. క్రైస్తవులు సంపూర్ణులు. దేన్ని బట్టి సంపూర్ణులు అవుతారంటే శ్రమలను బట్టి సంపూర్ణులు అవుతారు. మన రక్షణ ఎంతో విలువైనది. ఆ విలువైన రక్షణను మనం కాపాడుకోవాలి. దాని విలువ మనకు తెలియాలంటే శ్రమ పడాలి. ఆదాము శ్రమ పడకుండా అవ్వమను కన్నాడు కాబట్టి సాతానుకి ఇచ్చేసినాడు. కానీ యేసుక్రీస్తు ఇప్పటికీ సంఘాన్ని విడిచిపెట్టలేదు. తన కొరకు శ్రమ పడుతున్న ప్రతి ఒక్కరిని ఎంత శ్రమ వాళ్ళ జీవితంలో విస్తరిస్తుందో అంతకంటే ఎక్కువ ఆదరణ ఇస్తున్నాడు దేవుడు. ఆ ఆదరణ వాళ్ళ శ్రమల్లో, అంటే నాకు దేవుడిచ్చే నా ఆదరణ నా శ్రమలకే కాదు, అనేకుల శ్రమల్లో వారిని ఆదరించుటకు సరిపోయేంత ఇస్తున్నాడు. అంత బలపరుస్తున్నాడు, అంత జ్ఞానం ఇస్తున్నాడు, అంత ధైర్యం ఇస్తున్నాడు, అంత అధికారం దేవుడిస్తాడు. కాబట్టి శ్రమలు తప్పించుకోవాలా అనే ఆలోచన మనకొద్దు. అది పాత నిబంధనలో, పాత నిబంధనలో ఉన్న వారికి, ఆదాము వంటి వారికి దేవుడిచ్చినవి. కొత్త నిబంధనలో మనమందరము క్రీస్తు నామము ధరించుకున్న వాళ్ళము, క్రీస్తు వలె మనం ముందుకు కొనసాగాల్సిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవ, శ్రమలు లేకుంటే సంపూర్ణత లేదు నాయన. ఆయన శరీరపరంగా ఈరోజు మేము కొంచెం శ్రమపడి నిద్ర లేసిండొచ్చు నాయన, కానీ ఆయన ఈ త్యాగం బట్టి, మా సౌకర్యాన్ని మేము విడిచిపెట్టడం బట్టి మాకు ఆయన నువ్వు ఇచ్చే విలువైన వాక్యము నిజంగా విలువైనది తండ్రి. అవును ప్రభువా, ఎంతో లోతైన విషయం ఈరోజు తెలియజేసినావు తండ్రి. తప్పించగలవు తండ్రి, మేము బంధించబడకుండా మమ్మల్ని కాపాడగలవు, ఏ రోగము మమ్మల్ని తాకకుండా నాయనా మమ్మల్ని బలపరచగలవు. కానీ ప్రభువా, శ్రమలు తెలియకుంటే మేము సంపూర్ణము కాదు. నీవు మాకిచ్చిన రక్షణ ఎంత విలువైనదో మేము తెలుసుకోలేము. ఎప్పుడైతే రక్షణ ఎంత విలువైనదో మేము శ్రమల ద్వారా తెలుసుకుంటామో దాన్ని కాపాడుకుంటాం. నీ కృపలో, నీ ప్రేమలో నాయనా ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు అనుభవించిన శ్రమను మాకు చూపిస్తున్నావు తండ్రి. యెహెజ్కేలు ప్రవక్తను చూపిస్తున్నావు. ఏది మేము కోరుకోవాలి? ఏసే మార్గమునైనా ప్రభువునే మేము వెంబడించులాగును. శ్రమలు లేని క్రైస్తవ జీవితమే కాదు తండ్రి. విలాసవంతమైన, సౌకర్యవంతమైన క్రైస్తవ జీవితం కాదు ప్రభువా. నువ్వు చూపించిన మార్గంలోనే మేము సంపూర్ణులమవుతాం. అట్టి క్రైస్తవ జీవితాన్ని నువ్వే మమ్మల్ని నియంత్రించు తండ్రి. కానీ ప్రభువా, పూర్తిగా వాడుకోనైనా
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అయినా ఎటువంటి లాభం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా ప్రభువా మేము నీకు అప్పగించుకొనిచున్నాం. సంపూర్ణంగా వాడుకోమని మా సంఘాన్ని, మమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అప్పగించుకుంటూ, మా చేతిలో ఉన్న ఈ రొట్టెను యేసయ్య శరీరముగా, ఈ పాత్రలోని యేసయ్య రక్తముగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి, రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభు పొందినటువంటి గాయములను, ఆయన చిందించినటువంటి రక్తమును జ్ఞాపకం చేసుకొని విశ్వసించి, మా ప్రభు పొందిన మా ప్రభు మాకు అప్పగించిన ఆయన శరీరమును నిజమైన ఆహారముగాను, ఆయన రక్తమును నిజమైన పానముగాను తిని తాగి మా ప్రభు మాయందు, మేము ప్రభువునందు ఏకముగా నిలిచి ఉన్నాము. ఈ ఏకత్వమును దీవించండి, పరిశుద్ధపరచండి. నీ కృపలో నాయన తప్పించుకునే వారిగా కాకుండా నీ పని నిమిత్తమై ముందుకు వెర్రులు వారిగా మమ్మల్ని ఆశీర్వదించాం. నీ పనిని భారముగా మేము చూడక బాధ్యతగా చేయునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయన సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అని పౌలు చెప్పినాడు తండ్రి. నీ సన్నిధిలో పాల్గొనడం మాకు శ్రమ కాదు నాయన, పాల్గొనకపోవడం మాకు శ్రమ. నాయన నీ వాక్కు వినకుంటే మాకు శ్రమ తండ్రి. అట్టి క్రైస్తవ జీవితాన్ని, సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయమని, తప్పించగలిగిన నీ కృపను బట్టి నీ చిత్త ప్రకారమే మమ్మల్ని ముందుకు కొనసాగించమని, గిన్న మా యుద్ధ నుండి తొలగించు, కానీ నీ చిత్తమే జరిగించు అని ప్రభు చెప్పినట్లు ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనం నిలిచి ఉండులాగున దేవుడు మనల్ని శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.